ఈ క్లాస్లో మీరు చూడబోతున్నటువంటి ముఖ్యమైన అంశాలు: నేవీలో అగ్నివీర్ పోస్టులు, జాబ్ క్యాలెండర్ ఏమైంది, ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది, ఉద్యోగాల భర్తీని ఎమ్మెల్సీ ఎజెండా, అలాగే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా 65 ఐటీఐలు, ఏటా 1,00,000 మందికి శిక్షణ ఉపాధి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఈనాటి దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఉద్యోగ వార్తలు అయితే చూద్దాము. సివిల్స్ గ్రూప్ 1 కోచింగ్కు గ్రాండ్ టెస్ట్లు. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 12 సెంటర్లలో నిర్వహణ. హైదరాబాద్ రీజియన్లో సివిల్స్ గ్రూప్ 1 పరీక్షలకు ఫ్రీ కోచింగ్ కావాల్సినటువంటి నిరుద్యోగులకు బీసీ స్టడీ సర్కిల్ ఆఫ్లైన్లో గ్రాండ్ టెస్ట్లు నిర్వహించనుంది. సివిల్స్కు ఈ నెల 23 నుంచి వచ్చే నెల 12 వరకు, గ్రూప్ 1కు ఈ నెల 18 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు టీఎస్ బీసీ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. టెస్టులకు అటెండ్ కావాలంటే www.tsbcstudycircle.cgg.gov.in వెబ్సైట్ని విజిట్ చేయండి. మీకు కావాలనుకున్న వారు కామెంట్ చేసినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే కామెంట్లో మీకు కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూద్దాము. వచ్చే నెలలోనే గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్ష. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలను జూన్ 9 నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 4.03 లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షకు అవసరమైనటువంటి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థులు మాత్రము పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారు. ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్లు, పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నవారు వేల సంఖ్యలో గ్రూప్ 1 అభ్యర్థులుగా ఉన్నారు. వారందరూ ఎన్నికల విధుల్లో పాల్గొనడంతో స్క్రీనింగ్ పరీక్షలకు ప్రిపేర్ కాలేదని చెబుతున్నారు. మరోపక్క యూనివర్సిటీలలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు కూడా మరో 2 నెలలైనా సమయం కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై టీఎస్పీఎస్సీ అధికారులను సంప్రదించి వినతి పత్రాలు అందజేస్తామని అభ్యర్థులు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూద్దాం. నేటి నుంచి టెట్ హాల్ టికెట్ల డౌన్లోడింగ్. టీఎస్ టెట్ అభ్యర్థులు బుధవారం నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పిఎస్సిఆర్టీ అధికారులు ఈ నెల 20 నుంచి జూన్ 2 వరకు టెట్ నిర్వహించనున్నారు. తొలిసారిగా ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో ఉదయము, మధ్యాహ్నము సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది టెట్ పరీక్షకు 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 48,582 మంది సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తులు సమర్పించారు. ఇక నెక్స్ట్ చూద్దాం. నేటి నుంచి టీశాట్లో టెట్పై మెలకువలు. టెట్ అభ్యర్థులకు ప్రిపరేషన్ మెలకువలు తెలిపేందుకు బుధవారం నుంచి టీశాట్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నట్టు సంస్థ సీఈఓ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు సబ్జెక్టులపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ నెల 15న సైకాలజీ, 16న టీచింగ్ మెథడ్స్, 17న తెలుగు, 18న ఫిజికల్ సైన్స్, గణితం సబ్జెక్టులపై ప్రసారాలుంటాయని తెలిపారు. ఇక నెక్స్ట్ 20 నుంచి దోస్త్ వెబ్ ఆప్షన్లు. డిగ్రీ కోర్సులో ప్రవేశాలు కల్పించే దోస్త్ షెడ్యూల్లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. వెబ్ ఆప్షన్ల నమోదును 15 నుంచి 20 తేదీకి మార్చారు. దోస్త్ షెడ్యూల్ ఇప్పటికే విడుదల కాగా ఈ నెల 6 నుంచి రిజర్వేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు ఈ నెల 20 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇక ఇంతకుముందు చూసినటువంటి అప్డేటే బీసీ స్టడీ సర్కిల్లో ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్లు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మీరు వెబ్సైట్ని విజిట్ చేసి రిజిస్టర్ చేసుకొని గ్రాండ్ టెస్ట్లు అయితే ఒకసారి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ చూద్దాము. నేడే సిపిజెట్ నోటిఫికేషను విడుదల. రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించేటువంటి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ సిపిజెట్ నోటిఫికేషను బుధవారం విడుదల చేయనున్నట్టు టీఎస్ సిపిజెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఈ నెల 20 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయంటూ మనకి తెలిపారు. ఇక నెక్స్ట్ చూద్దాము. నేవీలో అగ్నివీర్
ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఖాళీల భర్తీకి ప్రకటన అయితే విడుదలైంది. అగ్నివీర్ సీనియర్ సెకండరీ రిక్రూట్ SSR పోస్టులు అయితే ఉన్నాయి. కనీసము 50% మార్కులతో ఇంటరు, మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులైనటువంటి క్యాండిడేట్స్ అర్హులు, లేదా డిప్లొమా తత్సమాన కోర్సు చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా అర్హులే. ఇక దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. చివరి తేదీ మే 27. పూర్తి వివరాలకు www.joinindiannavy.gov.in వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్స్ చూద్దాము. జాబ్ క్యాలెండర్ ఏమైంది? కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి, లేదంటే ఊరుకొనే ప్రసక్తే లేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్. వివరాలు చూస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్ విమర్శించారు. ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా గుర్తించలేదని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించినటువంటి సమావేశంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీలకు సంబంధించినటువంటి సమాచార పత్రాలను తెలంగాణ ఉద్యమకారులు పృథ్వీరాజు, విఠల్తో కలిసి జడ్సన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 డిసెంబర్ నాటికి ప్రభుత్వ శాఖల్లో 2,67,316 పోస్టులను ఖాళీగా ఉన్నట్లు గుర్తించామని, తాను ఎమ్మెల్సీగా గెలుపొందితే వీటన్నింటినీ భర్తీ చేసేదాకా పోరాడతానని గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో AICC నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారని, కానీ సీఎం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. ఇక నెక్స్ట్ చూద్దాము. ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది? మోడీ హయాంలో భారీగా పెరిగిన ద్రవ్యోల్బణము, ఉపాధి కల్పనను విస్మరించిన ప్రధాని. AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే. ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో మోడీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే మోడీ వాగ్దానాలు చేశారని, మోదీ హైతో ముమ్మిస్క్ హై నినాదంపై ఆయన మండిపడ్డారు. మంగళవారం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగినటువంటి బహిరంగ ర్యాలీలో పాల్గొన్న ఖర్గే దేశంలోని యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారు, దానిని నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. ఇక నెక్స్ట్ చూద్దాము. ఉద్యోగాల భర్తీనే ఎమ్మెల్సీ ఎజెండా. ప్రచారంలో ముందున్నటువంటి తీన్మార్ మల్లన్న 27న పోలింగ్. TSPSC ప్రక్షాళనతో గ్రాడ్యుయేట్లలో పాజిటివ్. 4 నెలల్లో 30,000 ఉద్యోగాల భర్తీ చేసిన కాంగ్రెస్ సర్కార్. బీజేపీకి ఇబ్బందిగా రిజర్వేషన్లు, రాజ్యాంగం రద్దు అంశాలు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లపై కాంగ్రెస్ ఫోకస్. ఇక వివరాలు చూస్తే, గ్రూప్ 1 DSCతో సానుకూలము. గత BRS ప్రభుత్వము పేపర్ లీకేజ్లు, పరీక్షల రద్దు, నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే TSPSC ప్రక్షాళన చేసింది. దీంతో నిరుద్యోగుల సానుకూలత ఏర్పడింది. అలాగే గత ప్రభుత్వంతో పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాల పరీక్షల డేట్లను ప్రకటించడంతో పాటు పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక టీచర్ల భర్తీకి సంబంధించి DSC నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో పాటు పోస్టుల సంఖ్యను కూడా పెంచింది. సో మరిన్ని వివరాలు చూద్దాము. ఎంపీ ఎన్నికలు పూర్తి కావడంతో కాంగ్రెస్ పార్టీ వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై దృష్టి సాధించింది. ఉద్యోగాల భర్తీయే ప్రధాన ఎజెండాగా ఈ ఎన్నికలకు వెళ్తోంది. TSPSCని ప్రక్షాళన చేయడము, అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేయడం కాంగ్రెస్కు పెద్ద సానుకూల అంశంగా ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ప్రచారంలో ముందు ఉన్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుస్తూ ఉన్నారు. రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం రద్దు అంశాలు ఈ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఇబ్బందికరంగా మారనున్నాయి. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 25వ తేదీ వరకు ప్రచారానికి గడువు ఉంది. 4.61 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. త్వరలో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించే అవకాశాలు ఉన్నాయి. సో వీరికి సంబంధించి ఉద్యోగాల భర్తీనే ఎమ్మెల్సీ ఎజెండాగా పెట్టుకొని పోటీ చేస్తున్నామంటే ఇక్కడ తెలపడం అయితే మనము చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము.
చూద్దాము. నైపుణ్య అభివృద్ధి కేంద్రాలుగా 65 ఐటీఐలు, ఏటా 1,00,000 మందికి శిక్షణ ఉపాధి, త్వరలో మండలాలు డివిజన్ల రేషనలైజేషన్, ఆ తర్వాత కొత్త జిల్లాలపై సమీక్ష సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోనూ 65 ఐటీఐలను నైపుణ్య అభివృద్ధి కేంద్రాలుగా తయారు చేస్తున్నామని, ఏటా 1,00,000 మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని సీఎం చెప్పారు. గత ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లను ప్రకటించిందని, త్వరలో వాటిని రేషనలైజ్ చేశాకే కొత్త జిల్లాల అంశాన్ని సమీక్షిస్తామని తెలిపారు. 1.5 కోటి జనాభా ఉన్న సికింద్రాబాద్ను జిల్లాగా చేయకపోవడం బాధాకరమని అన్నారు. 40,000 జనాభా ఉన్న వనపర్తిని జిల్లా కేంద్రంగా మార్చారని, ఒక పద్ధతి పాడు లేకుండా కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందని గత ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. జాబ్ మార్కెట్పై ఏఐ సునామీ, ప్రపంచవ్యాప్తంగా 40% ఉద్యోగాలు ఊడుతాయి, రానున్న 2 ఏళ్లలో మారనున్న ఉపాధి పూర్తి స్వరూపము. ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా హెచ్చరిక, ఉద్యోగాలపై కృత్రిమ మేధ చూపుతున్న ప్రభావంపై అంతర్జాతీయ ద్రవ్య సంస్థ చీఫ్ క్రిస్టలినా జార్జివా హెచ్చరికలు చేశారు. జాబ్ మార్కెట్ను ఏఐ ఒక సునామీలాగా ముంచెత్తనున్నదని, రానున్న 2 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉపాధి మార్కెట్ స్వరూపాన్ని సమూలంగా మారుస్తుందని ఆమె పేర్కొన్నారు. గణనీయ సంఖ్యలో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం పడుతుందని, అభివృద్ధి చెందిన దేశాల్లో 60% ఉద్యోగాలు పోతాయని, ప్రపంచం మొత్తంగా చూస్తే ఈ సంఖ్య 40% ఉంటుందని అన్నారు. ఈ యొక్క పరిస్థితులను ఎదుర్కొనేలా ప్రజలను సిద్ధం చేసేందుకు మనకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉన్నదని పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ చూద్దాము. ఎన్నికల వేళ సరిహద్దుల్లో డ్రోన్ల చొరబాటు, గత 60 రోజుల్లో 49 కూల్చివేత, అత్యధికము చైనాలో తయారైనవే. ఈనాటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అండి చూద్దాము. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న గత 60 రోజుల్లో పాక్ సరిహద్దు వెంబడి 49 డ్రోన్లను కూల్చివేయడము లేదా స్వాధీనం చేసుకున్నట్లు సరిహద్దు భద్రతా దళము వెల్లడించింది. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు వెలుగు చూసిన డ్రోన్ల చొరబాటు ఘటనల్లో అత్యధికంగా 47 పంజాబ్లోనే నమోదయ్యాయి. మరో 2 డ్రోన్లు రాజస్థాన్లో శ్రీగంగానగర్, బీకానేర్ సెక్టార్లలో పట్టుబడ్డాయి. వీటిల్లో అత్యధికంగా చైనాలో తయారైనవి అని ఇక్కడ గుర్తించడం అయితే మనము చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. విదేశీయులకు విద్యానంతరము 2 ఏళ్ల వీసా కొనసాగించాలి, బ్రిటన్ ప్రభుత్వానికి రివ్యూ కమిటీ నివేదిక, భారతీయ విద్యార్థులపై చూపే ప్రభావము అంచనా. ఇక వివరాలు చూస్తే, విదేశీ విద్యార్థులకు తమ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యా అవకాశాలు కల్పించడము, అందుకోసం జారీ చేసే గ్రాడ్యుయేట్ వీసాల వల్ల కలిగే లాభ నష్టాల గురించి అధ్యయనం చేయడానికి బ్రిటన్ ప్రభుత్వం నియమించినటువంటి రివ్యూ కమిటీ కీలక సూచనలు చేసింది. భారత్ సహా పలు దేశాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులు చెల్లించే రుసుముల వల్ల బ్రిటన్ విశ్వవిద్యాలయాలకు ఆర్థిక వనరులు సమకూరుతున్నాయని, దీనివల్ల ఆయా విద్యా సంస్థల లోటు బడ్జెట్ సమస్య తీరుతోందని మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ తన నివేదికలో అభిప్రాయపడి. నెక్స్ట్ చూస్తే, శ్వేత సౌధంలో సారే జహాసే అచ్చా, భారత్కు చెందినటువంటి సారే జహాసే అచ్చా గీతము సోమవారము శ్వేత సౌధంలో అతిథులను అలరించింది. అంతేకాదు, అతిథులకు వడ్డించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతో పాటు పానీపూరికి చోటు దక్కింది. ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయియన్, పసిఫిక్ ఐలాండర్లపై అధ్యక్షుడి సలహా సంఘం ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా అగ్రరాజ్యానికి ఏఏఎన్హెచ్పిఐ ప్రతినిధులు చేస్తున్న సహకారానికి గుర్తుగా శ్వేత సౌధంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాము. అమెరికాలో టెక్ భారతీయము, ప్రతి ఏటా అమెరికాకు భారతీయ విద్యార్థులు పోటెత్తుతున్నారు. ఈ విషయంలో ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ప్రాధాన్యత అమెరికాకే దక్కింది. అయితే ప్రస్తుతం ఉన్న ఆర్థిక మాంద్యం కారణంగా అక్కడక్కడ ఉద్యోగాలు కొంచెం కష్టంగానే ఉన్నాయి. అయినా సరే విద్యార్థులు వేచి చూస్తున్నారు. భారతీయులు వారి పనితీరు విధానము, వ్యక్తిత్వాల పట్ల అమెరికన్లు ఎంతగానో ఆకర్షితులవుతున్నారు. అమెరికాలో అత్యధికులు తెలుగువారే కావటము విశేషము. పేరున్న దిగ్గజ కంపెనీలలో భారతీయుల హవానే కనబడుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలకు భారతీయులే నాయకత్వం వహించడము గొప్ప విషయము.
ఇక నెక్స్ట్ చూద్దాము. కెనడాలో ఘనంగా 10 ఏళ్ల తెలంగాణ ఉత్సవాలు. రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు నిండుతున్నటువంటి సందర్భంగా కెనడాలో తెలంగాణ సంబరాలు ఘనంగా జరిగాయి. అక్కడ స్థిరపడినటువంటి ప్రవాసులు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ నైట్ పేరిట టొరంటో, మిసిసాగా ప్రాంతాల్లో ఉత్సవాలు నిర్వహించి మంగళవారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, భాజపా సీనియర్ నేత ఈటెల రాజేందర్, ప్రొఫెసర్ కోదండరామ, ప్రముఖ కవి అందశ్రీ తదితరులు టీడీఎఫ్ చొరవను అభినందిస్తూ సందేశాలు పంపారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షుడు సురేందర్ రెడ్డి పెద్ది మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి మార్గదర్శకత్వంలో 2005లో ఫోరం ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ఎన్ఆర్ఐలు కేవలం బతుకు తెరువు కోసము విదేశాలకు వెళ్ళిన వారు మాత్రమే కాదని, రాష్ట్ర సాధనతో పాటు నిర్మాణంలోనూ పాలు పంచుకుంటున్నారని టీడీఎఫ్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి గార్లపాటి స్పష్టం చేశారు. ఇక నెక్స్ట్ నియామకాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఇఫ్కో డైరెక్టర్గా మార గంగారెడ్డి. ఇఫ్కో డైరెక్టర్గా మార్క్ఫెడ్ చైర్మన్ గంగారెడ్డి. ఆసియాలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ఇఫ్కో కంపెనీ డైరెక్టర్గా మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి ఎంపికయ్యారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. మార్క్ఫెడ్ చైర్మన్గా ఆయన 4 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇఫ్కో డైరెక్టర్గా ఎన్నికైనటువంటి ఆయన 5 ఏళ్ల పాటు పదవిలో ఉండనున్నారు. జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఈ ఇఫ్కో కంపెనీకి ఎంతో మంది పోటీ పడ్డారు. రాష్ట్రం నుంచి ఆయన ఏకగ్రీవంగా ఈ డైరెక్టర్ పదవికి ఎన్నికయ్యారు. రాష్ట్రానికి ఎరువుల కేటాయింపు, ఇతర రైతులకు సంబంధించిన అంశాలలో ఆయన కంపెనీతో చర్చించి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక నెక్స్ట్ చూద్దాము. విట్ ఫౌండర్కు న్యూయార్క్ వర్సిటీ డాక్టరేట్. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథ్కు అమెరికాకు చెందిన న్యూయార్క్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. ఇటీవల వర్సిటీలో నిర్వహించినటువంటి స్నాతకోత్సవంలో విశ్వనాథన్ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యాభివృద్ధికి అందించినటువంటి విశేష సేవలకు గుర్తింపుగా డాక్టర్ జి విశ్వనాథ్కు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. రక్త పరీక్షతో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నిర్ధారణ. రక్త పరీక్షతో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మొదటి, రెండవ దశలను 97% ఖచ్చితత్వంతో నిర్ధారించవచ్చని తాజా అధ్యయనము వెల్లడించింది. లిక్విడ్ బయోప్సీ పరీక్ష ద్వారా రక్తంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కు కారణమయ్యేటువంటి జన్యు పదార్థాలను కనిపెట్టవచ్చు అని, దీని ద్వారా సదరు వ్యక్తికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉందా లేదా అని గుర్తించవచ్చు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ స్టేజ్ 1, స్టేజ్ 2 ప్రారంభ దశతో బాధపడుతున్నటువంటి వివిధ దేశాలకు చెందినటువంటి 1000 మందిపై అధ్యయనం చేశాక పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక నెక్స్ట్ చూద్దాము. సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించి న్యాయవాద వృత్తి విశిష్టమైనది, వినియోగదారుల పరిరక్షణ చట్టం పరిధిలోకి రాదు. సుప్రీంకోర్టు ధర్మాసనము కీలక తీర్పు. న్యాయవాద వృత్తి చాలా విశిష్టమైందని, ఇది ఇతర సాంప్రదాయ వృత్తి లాంటిది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయవాద వృత్తి సేవాభావంతో కూడుకున్నదని, పవిత్రమైందని, ఇందులో వ్యాపార వాణిజ్యానికి తావు లేదని వెల్లడించింది. న్యాయవాదుల పని విధానము ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొంది. వినియోగదారుల పరిరక్షణ చట్టం పరిధిలోకి న్యాయవాదులను చేర్చలేమంటూ కీలక తీర్పు వెలువరించింది. సేవాలోపం క్రింద వినియోగదారుల కోర్టుల్లో వారిపై దావా వేయడము సాధ్యం కాదని తేల్చి చెప్పింది. లాయర్లు అందించే సేవలు వ్యక్తిగత సేవల క్రిందికి వస్తాయని, లాయర్ల సేవలు పొందడము ఒక కాంట్రాక్ట్ లాంటిదేనని ఉద్ఘాటించింది. సర్వీసు నిర్వచనం నుంచి న్యాయవాదులకు మినహాయింపు ఉందని స్పష్టం చేసింది. ఇక ఇదే న్యూస్ని మనకి మరొక పేపర్లో ఈ విధంగా ప్రకటించారు. లాయర్లను వ్యాపారవేత్తలతో సమానంగా చూడలేము, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీరు పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ షార్ట్ నోట్స్ రూపంలో కూడా ఉన్నాయి. దీని లింక్ ఫ్రీగా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదవడానికి ప్రయత్నించండి. ఇక నెక్స్ట్ చూద్దాము. నేపాల్కు చెందినటువంటి షెర్బా కమీ రీటా వ్యక్తిగతంగా ఎక్కువ సార్లు ఎవరెస్ట్ను అధిరోహించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. ఇతడు ఇప్పటి వరకు మొత్తం 29 సార్లు ఎవరెస్ట్ పైకి చేరుకున్నాడు. మే 12, 2024
కమి రీటా 8848.46 మీటర్ల ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నట్లు 7 సమ్మిట్ ట్రెక్స్ అనే సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని నేపాల్ ప్రభుత్వము ధృవీకరించింది. ఇక నెక్స్ట్ చూద్దాము. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య 7వ ఎక్సర్సైజ్ శక్తి సంయుక్త సైనిక శిక్షణ మే 13, 2024 ప్రారంభమైంది. ఈ బిట్ నిన్న మీకు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ చూద్దాం. భారత్కు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా అవతరించింది. గతంలో ఈ స్థానంలో అమెరికా ఉండగా ఇప్పుడు ఆ స్థానంలో చైనా నిలిచింది. భారత్ చైనాల మధ్య 2023-24లో $118.4 బిలియన్ మేర ద్వైపాక్షిక వాణిజ్యం జరిగినట్లు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో అమెరికాతో $118.3 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యము జరిగింది. ఇక స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. టాప్ సీడ్గా అర్జున్. యువ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేషికి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో టాప్ సీడింగ్ లభించింది. ఇటీవల వార్సాలో ముగిసిన సూపర్ బెడ్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ టోర్నీని 5వ స్థానంలో ముగించినటువంటి అర్జున్ అక్కడి నుంచి నేరుగా షార్జాకి వస్తున్నాడు. షార్జా మాస్టర్స్లో అర్జున్తో సహా 19 మంది భారత గ్రాండ్ మాస్టర్లు ఆడుతున్నారు. 2700Aలో రేటింగ్ పైన ఉన్న 9 మంది జీఎంలు ఈ టోర్నీ బరిలో ఉన్నారు. ఓపెన్ టోర్నీలో ఇంతమంది టాప్ రేటెడ్ క్రీడాకారులు తలపడము అరుదు. 9 రౌండ్ల పాటు సాగే ఈ ఈవెంట్లో తెలుగు తేజాలు ద్రోణవల్లి, హారిక, రాజా రిత్విక్తో పాటు నిహాల్ సరీన్, అభిజిత్ గుప్తా, ప్రణవ్, అరవింద్, చిదంబరం తదితరులు అయితే పోటీ పడుతున్నట్లుగా చూడవచ్చు. ఇక నెక్స్ట్ అగ్రస్థానంలో మను. పారిస్ ఒలింపిక్స్ షూటింగ్లో సెలక్షన్ ట్రయల్స్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మను బాకర్ అగ్రస్థానం సాధించింది. మంగళవారం ఆఖరిదైనటువంటి 4వ ట్రయల్స్లో ఆమె విజేతగా నిలిచింది. ఫైనల్లో 42 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ప్రపంచ రికార్డును సమన్ చేసింది. తెలంగాణ షూటర్ ఇషా సింగ్ 4వ స్థానం సాధించింది. ఈ విభాగంలో కోటా స్థానం సాధించినటువంటి రిధమ్ సాంగ్వాన్కు చుక్కెదురైంది. ట్రయల్స్లో ఆమె 5వ స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తంగా 4 ట్రయల్స్ నుంచి తొలి 2 స్థానాల్లో నిలిచినటువంటి మను, ఇషా పారిస్ ఒలింపిక్స్కు వెళ్తున్నట్లే. ఇక నెక్స్ట్ చూద్దాము. మనిక. భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బత్రా కెరీర్లో ఉత్తమ ర్యాంకు సాధించింది. మంగళవారం ప్రకటించినటువంటి ర్యాంకింగ్స్లో ఆమె 24వ స్థానాన్ని కైవసం చేసుకుంది. టాప్ 25లో చోటు దక్కించుకున్నటువంటి తొలి భారత టీటీ క్రీడాకారిణిగా మనికా ఘనత సాధించింది. ఇటీవల సౌదీ స్మాష్ టోర్నీలో సంచలన విజయాలతో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లినటువంటి మనికా ర్యాంకింగ్ను గణనీయంగా మెరుగుపరుచుకుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అండ్ జాబ్ అప్డేట్స్. ఈ యొక్క క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి క్లాసెస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.